స్టాక్ మార్కెట్ అంటే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాడి యొక్క రక్తం. రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులని స్టాక్ మార్కెట్ల ద్వారా వివిధ షేర్లు కొని ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటాడు. ప్రపంచంలో కుక్క కరిసిందన్నా, గేదె ఈనిందన్నా, పాము అరిసిందన్నా వెంటనే కూలిపోవడం స్టాక్ మార్కెట్ల స్పెషాలిటీ. చిన్నపాటి భయానికి పెద్ద ఎత్తున ప్రమాదం అని చెప్పి అమ్మేసుకోవడం, ఆ అమ్మేసుకోవడంతో కూలిపోవడం నడుస్తుంటది. ఇప్పుడు అట్లాంటిది ఆనకొండ లాంటి యుద్ధం. ఆ యుద్ధంలో ఆయిల్ క్షేత్రాల ధ్వంసం. ఇరాన్ ఆయిల్ క్షేత్రాలని ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తే, గల్ఫ్ ఆయిల్ క్షేత్రాలని ఇరాన్ ధ్వంసం చేస్తుంది. ఇరాన్‌లో ఉన్నటువంటి గ్యాస్ క్షేత్రాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తే, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి గ్యాస్ క్షేత్రాల్ని ఇరాన్ ధ్వంసం చేస్తుంది. వాస్తవంగా ఇజ్రాయెల్ ట్రాప్ అది. ముస్లిం దేశాలు షియా, సున్నీ ముస్లిం దేశాలు ఒకళ్ళ ఆస్తులు ఒకళ్ళు నాశనం చేసుకుంటారు. ఆహ్, ఇరాన్ వాళ్ళ ఆస్తుల్ని ఇజ్రాయెల్ నాశనం చేస్తే, ఇరాన్ ఇజ్రాయెల్ ఆస్తులు నాశనం కాకుండా గల్ఫ్ దేశాల ఆస్తులు నాశనం చేస్తుంది. దానివల్ల ఇజ్రాయెల్‌కి పోయేదేముంది? సంకనాకిపోయేది, సర్వనాశనం అయిపోయేది ఇవే. ముస్లిం దేశాలన్నీ నాశనం అవుతున్నాయి. అయి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఆ ఇంపాక్ట్‌తో ప్రపంచమంతా ఆయిల్ సంక్షోభం ఏర్పడతది, ఆర్థిక సంక్షోభం ఏర్పడతది అన్నటువంటి కాన్సెప్ట్‌తో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్‌లో కుప్పకూలుతున్నాయి. అందుకనినే ఆ టైటిల్ పెట్టింది. స్టాక్ మార్కెట్‌లో రక్తం ఓడుతున్నాయంటే అందులో ఉన్నటువంటి వాళ్ళ షేర్లు పెట్టే వాళ్ళ యొక్క రక్తంతో సంపాదించినటువంటి సొమ్ములు అక్కడ పోతున్నాయి.